అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. ఒక చిన్న పిల్లవాడు రోడ్డు ప్రక్కన గుక్క పెట్టి మరీ ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాని తల్లి దగ్గరలో లేదు. ఆ దారిని వెళ్తున్న వాళ్ళు ఆ పిల్లవానిని ఎత్తుకొని లాలిస్తున్నారు. కానీ అతడు మాత్రం ఏడుపు ఆపడం లేదు. వారి చేతిలో ఉన్న కీ చైన్స్తో శబ్దాలు చేస్తూ పాటలు పాడుతూ ఇలా ఎన్నో విధాలుగా ఆ పసికందు యొక్క ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఆ ఏడుపు విన్నటువంటి తల్లి పరుగు పరుగున వచ్చి తన పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుని ఒడిలో పెట్టుకోగానే ఆ పిల్లవాడు వెంటనే ఏడుపు ఆపేశాడు. నన్ను కన్న తల్లి యొక్క ఒడికి నేను చేరాను అని ఎప్పుడైతే ఆ పసికందు గ్రహించాడో వెంటనే ఏడుపు ఆగిపోయింది. అదేవిధంగా దేవుని చేత సృష్టించబడిన మనిషి సుఖం లేక సంతోషం లేక సమాధానం లేక ఏడుస్తున్నాడు. పాపిష్టి పనులు చేసి వాటి వలన వచ్చిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, వ్యాధి బాధలను బట్టి ఏడుస్తున్నాడు. మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తాడో తెలియక ఏడుస్తున్నాడు. ఈ విధంగా ఏడ్చే మనిషి యొక్క ఏడుపు ఎప్పుడు ఆగిపోతుంది? ఈ ఏడుపుకు ఎప్పుడు ముగింపు వస్తుంది? ఆ పసికందు ఎప్పుడైతే తన కన్న తల్లి ఒడికి చేరాడో అప్పుడే అతని ఏడుపు ఆగిపోయింది. అదేవిధంగా మనిషి ఎప్పుడైతే తనని సృష్టించిన దేవుని ఒడికి చేరుతాడో, ఆయన చేతిలో పడతాడో అప్పుడే అతని ఏడుపు ఆగుతుంది. సహోదరి సహోదరుడా, నీవు చేసిన పాపిష్టి పనుల వలన వచ్చిన శాపభారం, ఏడుపు, వ్యాధి బాధలు ఇవన్నీ పోవాలంటే నిన్ను సృష్టించిన దేవుని ఒడికి నీవు చేరాలి. మరి నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? లేదా నీవు నమ్ముతున్న దేవుడు నిన్ను సృష్టించిన వాడేనని ఖచ్చితంగా చెప్పగలవా? ఈ భూమి మీద 2 రకాల తెగలున్నాయి. ఒకటి మనిషిని సృష్టించిన దేవుణ్ణి నమ్మే తెగ, రెండవది మనిషి సృష్టించిన దేవుళ్లను నమ్మే తెగ. ఈరోజు నీవు ఎవరిని నమ్ముతున్నావు? మనిషి సృష్టించిన దేవుళ్ళనా లేక మనిషిని సృష్టించిన దేవుణ్ణి? మనిషిని సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలని, ఆయనను కలుసుకోవాలని జ్ఞానము కలిగిన వారు అన్వేషిస్తున్నారు. ఆ అన్వేషణలో సత్యాన్ని గ్రహిస్తున్నారు. ఈ విధంగా అన్వేషించిన వారిలో నేను కూడా ఒకడిని. మా పూర్వీకులు ఎవరు కూడా యేసుక్రీస్తును ఆరాధించిన వారు కాదు. వారు మనిషి సృష్టించిన దేవుళ్లను పూజించారు. మనిషి సృష్టించిన దేవుళ్లను పూజించే ఆ వంశం లేదా ఆ కుటుంబంలో పుట్టిన నన్ను దేవుడు కనికరించి మనిషిని సృష్టించిన దేవుణ్ణి తెలుసుకొని పూజించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. మరి మీ సంగతి ఏమిటి? మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి మీరు కలుసుకోకపోతే, తెలుసుకోకపోతే మీ కన్నీళ్ళు ఒక కొలిక్కి రావు. మీ జీవితం సార్థకం కాదు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రమును చూచి లోకరక్షకుడు పుట్టాడని, ఆయనే తమను సృష్టించిన వాడని, ఆయనను కనుగొని పూజించాలని వారి దేశాన్ని, వారి కుటుంబాన్ని విడిచి అనేక రోజులు ప్రయాణం చేసి ప్రభువైన యేసుక్రీస్తును కనుగొన్నారు. మనిషికి ఉన్న ఏడుపును ఆపడానికి ఆ మనిషిని సృష్టించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది. మనిషి యొక్క కన్నీటిని, మనిషి యొక్క శాపాన్ని, పాపాన్ని కొట్టివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి తన జీవితాన్నే త్యాగం చేశాడు. ప్రతి మనిషి యొక్క పాప భారాన్ని, శాపాన్ని కొట్టివేయగలవాడు